హాయ్ హలో అందరికీ నమస్తే. మనకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం తరచుగా 108కి కాల్ చేస్తుంటాం అనమాట. అలా 108 కాకుండా ఇంకా హెల్ప్ లైన్ సర్వీసెస్ ఏమున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇది మీ ఇంట్లో చిన్నపిల్లలకు కానీ పెద్దలు కానీ అందరూ ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎప్పుడో ఒకసారి అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ సర్వీసు 102 అనమాట. ఈ 102 అనేది 108కి ఆల్టర్నేట్గా మనం ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీస్ కానీ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 102కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 104 అనమాట. ఇది స్టేట్ హెల్త్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. అంటే మనకి ఎమర్జెన్సీ ఏం లేదు కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, డౌట్గా ఉంది అన్నప్పుడు 104కి కాల్ చేసి వాళ్ళు వచ్చి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 1033. ఇది వచ్చేసి మనకి హైవేస్లో బండి బ్రేక్ డౌన్ అయినా కానీ లేదా ఏదైనా బండి ఆగిపోవడము, పెట్రోల్ అయిపోవడము, ఇట్లాంటి సిచ్యువేషన్లో 1033 కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1099. ఇది వచ్చేసి రోడ్స్ మీద మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు లేదా ట్రామా కేసెస్ ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో 1099 చేయొచ్చు. ఒకవేళ ఇది అందుబాటులో లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అంటే 1033 కాల్ చేసి కూడా మనం యాక్సిడెంట్ కేసెస్ని వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి 1910. ఇది బ్లడ్ బ్యాంక్ అనమాట. మనకు ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలి అనేసి చాలామంది వాట్సాప్ స్టేటస్ పెడుతుంటారు కదా, అట్లా కాకుండా 1910 కాల్ చేసి మీకు కావాల్సిన బ్లడ్ అక్కడ అవైలబుల్గా ఉందా లేదా కనుక్కొని అక్కడికి వెళ్ళి మీరు బ్లడ్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1073 అనమాట. ఈ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం కంప్లైంట్ రేస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. చూసారు కదా, మనకి 108కి ఆల్టర్నేటివ్గా ఇన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ మీ పిల్లలకి తెలియజేయండి. అలాగే మీరు కూడా తెలుసుకొని మీకు ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే ఖచ్చితంగా కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుంటాను.